హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీనుస్ డైరీస్. వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యి లాస్ట్ అయినాకి కూడా వెళ్ళింది. బట్ నేనైతే ఇయర్ మూలీ పరాఠా చేయడమే మర్చిపోయాను. సో ఈరోజు మార్నింగ్ మా అవి మార్కెట్కి వెళ్ళినప్పుడు మూలీ అయితే తీసుకొని వచ్చారు. ములంగి అంటారు కదా తెలుగులోని. సో తెచ్చారు. అయితే ఈరోజు నేను మూలీ పరాఠా చేద్దామనేసి అయితే అనుకున్నాము. సో అందుకే అని ఈరోజు నైట్ డిన్నర్లోని నేను మూలీ పరాఠా చేసుకుంటున్నాను. ఇంకప్పుడు గైస్ నేను మూలీకి ఫస్ట్ పీల్ తీసి గ్రేట్ చేసి తీసుకుంటున్నాను. 1 మూలీయే తీసుకున్నాను. ములంగికి హిందీలోని మూలి అంటారు. సో అందుకే అని నేను మూలియే అంటున్నాను. మూలి గ్రేట్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇంకా అప్పుడు మూలి లీవ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా బాగా చిన్న చిన్న పీసెస్లోని కట్ చేసుకుని తీసుకుంటున్నాను. మూలి పరాఠాకి నేను మూలీతో పాటు మూలి లీవ్స్ కూడా యూస్ చేసుకుంటున్నాను. ఇంకా 1 ఆనియన్ కూడా చాప్ చేసి తీసుకుంటున్నాను. మీరు ములంగి పరాఠా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడు వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అప్పుడు ½ ఇంచ్ జింజర్కి కూడా చాప్ చేసుకున్నాను. 1 గ్రీన్ చిల్లీ కూడా చాప్ చేసి తీసుకుంటున్నాను. ములంగి గ్రేట్ చేసుకుని తీసుకున్నాం కదా, సో ఆ బౌల్లో నేను ఆనియన్ ఇంకా ములంగి లీవ్స్ తీసుకున్నాను. ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ నేను సైడ్న పెట్టుకుంటున్నాను. ములంగిలోనున్న ఎక్సెస్ వాటర్ వచ్చేస్తుంది. ఇంకప్పుడు నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకప్పుడు నేను చట్నీ కోసం 2 టమాటోస్కి కట్ చేసుకుని తీసుకున్నాను. ఇంకప్పుడు ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ పెట్టేసి ఇంకా మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. దెన్ ఇప్పుడు నేను ములంగి పరాఠా కోసం డో రెడీ చేసుకుంటున్నాను. సో గోధుమ పిండిలోని లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా వాము కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు డో రెడీ చేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసి సింపుల్ గా చపాతీ డో ఎలా రెడీ చేసుకుంటాం సేమ్ అలాగే చేసుకోవాలి. ములంగి పరాఠాలోనైతే కంపల్సరీగా వాము యాడ్ చేసుకోవాలి, స్టఫింగ్ లోని కూడా ఇంకా డోలోని కూడా. ఎందుకంటే ములంగితోని గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి వాము యాడ్ చేసుకున్న వల్ల చాలా మంచిది గైస్. ఇంకప్పుడు టమాటోస్ కూడా రోస్ట్ అయింది. సో 2 సైడ్న టర్న్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి. ఇంకా టమాటోస్ కూడా చట్నీ కోసం రెడీ అయిపోయింది. సో నేను చట్నీ కోసము నేను ఆనియన్ కట్ చేసుకోవడం మర్చిపోయాను. సో అందుకే అని ఇప్పుడు 1 ఆనియన్ని కట్ చేసుకున్నాను, 1 గ్రీన్ చిల్లీ, ఇంకా 4 గార్లిక్ క్లోవ్స్, ఇంకా కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా కట్ చేసి తీసుకున్నాను. టమాటోది పీల్ తీసి తీసుకుంటున్నాను. ఈ చట్నీ ములంగి పరాఠాతోనే అనేసి కాదు, చపాతీ ఇంకా రైస్తో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకప్పుడు టమాటోస్ది పీల్ తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇంకా చాప్డ్ గార్లిక్ క్లోవ్స్, ఇంకా కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చట్నీలోని కొంచెం కొరియాండర్ లీవ్స్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ప్రెజెంట్ అయితే కొంచెం ఉండాలి, సో అదే యాడ్ చేసుకున్నాను. ఇంకా మన టేస్ట్కి అకార్డింగ్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మస్టర్డ్ ఆయిల్తోనైతే ఈ చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది గైస్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకున్న వల్ల. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా అప్పుడు ములంగి పరాఠా కోసము నేను స్టఫింగ్ రెడీ చేసుకుంటాను. ములంగి, ఆనియన్ ఇంకా ములంగి లీవ్స్ లోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని సైడ్న పెట్టుకున్నాం కదా. సో సాల్ట్ యాడ్ చేసుకున్న వల్ల ములంగి లోని ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేసింది. ఇంకా ములంగిలోని ఉన్న ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, జింజర్, ½ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకా ½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం వాము యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటాము. కానీ ఈ టైం అప్పుడు మీకు సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, బికాస్ ఫస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు ములంగి పరాఠా కోసమే ములంగి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇయర్ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ములంగి పరాఠా. సో లాస్ట్ ఇయర్ చేశాను, కానీ ఈ ఇయర్ అయితే గుర్తులేదు ములంగి పరాఠా చేయాలని కూడా. ఈ రోజు మార్కెట్ నుంచి ములంగి తెచ్చిన వల్ల ఓకే అయితే చేద్దామనేసి ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లో నేను ములంగి పరాఠా చేసుకుంటున్నాను. ములంగిలోనున్న ఎక్సెస్ వాటర్ తీసుకున్న వల్ల ఇప్పుడు పరాఠా చేసుకుంటాం కదా గైస్, సో స్టఫింగ్ బయటికి రాదు. అదే వాటర్ అంతా తీయకపోతే పరాఠా చేసుకున్నప్పుడు స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో గైస్ ఓన్లీ ములంగి పరాఠా అనేది కాదు, నేను ఏ పరాఠా చేసుకున్నా దాంట్లో ఉన్న స్టఫింగ్ అయితే బయటికి రాదు. ఇంకప్పుడు ప్యాన్ మీద పరాఠా వేసుకున్న తర్వాత 1 సైడ్ కాల్చుకున్నాక ఆ సైడ్న నేను ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇంకొక సైడ్న అప్పటి వరకు కాలుతుంది కదా, సో ఆ సైడ్ కూడా కాల్చుకున్న తర్వాత టర్న్ చేస్తూ ఇంకా ఆ సైడ్ కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో 2 సైడ్న టర్న్ చేస్తూ బాగా కాల్చుకోవాలి పరాఠాకి. ఇంకా నా ములంగి పరాఠా అయితే రెడీ అయిపోయింది.
సో గైస్ చూడండి నా ములంగి పరాఠా ఎంత బాగా రెడీ అయింది కదా. సో ఇంకా అప్పుడు ములంగి పరాఠా కోసం టమాటో చట్నీ చేసుకున్నాం కదా. సో ఆ టమాటో చట్నీతోని నేను ములంగి పరాఠా సర్వ్ చేసుకుంటున్నాను. ములంగి పరాఠా ఇంకా టమాటో చట్నీ రెసిపీ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ కామెంట్ షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.